హలో అండి, అందరికీ నమస్తే. అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నీరుని వృధా చేయకూడదు దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. మనం నిత్యం మన జీవనంలో నీరు లేకుండా మనకి జీవనం అనేది ఉండదు. ఈ నీరు గురించి మనం కొద్దిగా శ్రద్ధ ఎలా పాటించాలి అనేది వీడియోలో చూద్దాం. ఒక చోట ఒక కుర్రవాడు 10th క్లాస్ చదువుకునే కుర్రవాడు, నేను చదివిందండి, న్యూస్లో చదివాను. అతను స్కూల్కి వెళ్ళి వచ్చే దారిలో వాటర్ పైపులు లీక్ అవుతున్నాయని చెప్పి అతను ఒక వారం రోజులు గమనించిన తర్వాత, 4-5 రోజులు, వారం రోజులు ఆ విషయాన్ని వాళ్ళ తండ్రికి తెలియజేసి ఆ కార్పొరేషన్ వారికి తెలియజేసి దాన్ని ఫోటో పెట్టి ఆ సమస్యని రెక్టిఫై చేశారు. ఆ కుర్రవాడిని ఆ అధికారులు ఎంతో కొనియాడారు. అలాగే మనం ఒక్కోసారి తెలిసి తెలియక కంగారులో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. అదేమిటంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రైన్ జర్నీలో షిరిడి నుంచి వచ్చేటప్పుడు ఒక స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఒక వ్యక్తి, అంటే చాలామంది దిగారు, ఒక వ్యక్తి నీళ్లు పట్టుకోవడానికి అని చెప్పి గబగబా దిగాడు. పరిగెట్టుకుంటా వెళ్ళి నీళ్లు బాటిల్లో పట్టుకున్నాడు. ఈలోపు రైలు హార్న్ మోగించారు, కదలడానికి సిద్ధంగా ఉందని. ప్రయాణికులంతా గబగబా ఎక్కుతున్నారు. తను ఆ పంపు కట్టేయకుండా వచ్చేసాడు. అది నేను ఆ రోజు ఎప్పుడో చూశాను. అలాగా మనం ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. ఈ తెలియకుండా అభద్రత తెలిసి కాదు, తెలియకుండా కంగారులో చేస్తుంటాం. అందుకని అవకాశం ఉంటే టైం ఉన్న చోటే మనం దిగడం, ఆ నీరుకి ప్రాధాన్యత అనేది ఇచ్చి. ఇప్పుడు కొన్ని దేశాల్లో పెట్రోల్ కంటే నీరే అధిక ధరలు అమ్ముతున్నారు. కొన్ని దేశాల్లో గత 40 సంవత్సరాల ముందు ఈ ఆర్ఓలు, వాటర్ ప్యూరిఫైలు ఇవి ఏమీ లేవు. మా చిన్నప్పుడు ఓన్లీ కుండలో నీళ్లు తాగేవాళ్ళు, బిందులో నీళ్లు కానీ వడగట్టుకునేవారు. పల్లెటూరులో చెరువుల్లో తెచ్చుకొని అవి తేరుకున్నాక తాగేవారు. అప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడు ఈ అధిక జనాభా వలన, పొల్యూషన్లో మార్పుల వలన మనకి అన్ని మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మనం ప్రజెంట్గా మనం కనబడకుండా మన ఇంటికిలో ఆర్ఓ కరెంటు నిమిత్తం కానీ, ఇతర సందర్భాల్లో కానీ, బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవడం కానీ, మనం లైఫ్లో వాటర్ అనేది కొనుక్కోవడం అనేది స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ. మనం ఇప్పటి నుంచైనా సరే మనం నిత్యం వాడుకునే వాడకాల్లో మనం తగ్గించేది ఏమి ఉండదు. మన శుభ్రం కోసం చేసుకునే వాడకాల్లో, మన ఇంటి అవసరాలకి, వ్యాపార అవసరాలకి వాడుకునే దానిలో మనం ఆదా చేసేదే ఉండదు. కానీ వృధా అనేది చేయకూడదు. కొంతమంది శుభ్రవాణి ఎక్కువసేపు కడగడం, అలా ఎక్కువ నీరు అనేది, అసలు మన శాస్త్రాల్లో నీరు ఎక్కువ వాడితే డబ్బు నిలవదు అనేది అంటుంటారు. కానీ మనం ఇప్పుడు పొదుపు చేయకపోతే ముందు మనం కూడా విదేశాలలాగా నీరు మనం పూర్తి స్థాయి డబ్బు మీద ఆధారపడి కొనుక్కోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో, అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు గత 30-40 ఏళ్ళకి ఇప్పటికి ఇలా తేడా వచ్చిందని ఇంకో 30 సంవత్సరాల తర్వాత అనేది ఖచ్చితంగా ఇదవుతుంది. మనం నీరు అనేది పొదుపు చేయకుండా జాగ్రత్తగా ఉంటే, మనం ప్రతి ఒక్కరం నీరుని పొదుపుగా వాడుకుందాం. మనకి తెలిసిన చోట ఎక్కడైనా ఈ వాటర్ లీకేజ్ కానీ ఏదన్నా సమస్యలు ఉంటే ప్రజలకు సంబంధించినవి ప్రభుత్వం వారికి తెలియజేసి మనం చక్కగా మన బాధ్యత
నివర్తించి మనం ముందుకు వెళ్ళాలని ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.